ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్. గతంలో 287 పరుగులతో ఎస్ఆర్హెచ్నే ఈ రికార్డు సృష్టించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ. ఎస్ఆర్హెచ్ తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 11 ఫోర్లు 6 సిక్సర్లతో రాజస్థాన్ బౌలర్లను చిత్తు చేశాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ని నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ అంటే మనకు వెంటనే గుర్తు వచ్చేది ప్లేయర్లు. అయితే ఈ సీజన్తో మరో పేరు అభిమాన నోలలో నానడం ఖాయం. టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్తో కలిసి మళ్ళీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 2023 ఆసియా కప్లో రాణించినప్పటికీ కొన్ని కారణాల వల్ల జాతీయ జట్టుకు దూరమయ్యాడు. కానీ ఎస్ఆర్హెచ్లో ఈ కొత్త అవకాశాన్ని ఉపయోగించుకొని మరోసారి టీమిండియా డోర్ తట్టే స్థాయికి వచ్చాడు. ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ ప్రతి మ్యాచ్లో తన జట్టును ఉత్సాహపరిచే వ్యక్తి. ఈ మ్యాచ్లో ఇషాన్ సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడు స్టేడియంలో ఆమె ఆనందంగా కేకలు వేస్తూ నృత్యం చేస్తూ కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇషాన్ కిషన్ ఈ సీజన్లో ఇదో జోరు కొనసాగిస్తే అతని పేరు మళ్ళీ టీమిండియా సెలెక్టర్ల ముందుకు రావడం ఖాయం. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున అదరగొట్టిన అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలకు టీమిండియా ఎంపికయ్యారు. అదేవిధంగా ఈసారి ఇషాన్ కూడా టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి సమయం వచ్చింది. ఎస్ఆర్హెచ్ ఈ విజయంతో ఐపీఎల్ 2025 సీజన్ను ఘనంగా ఆరంభించింది. ఇషాన్ కిషన్, హెడ్, క్లాసెన్ ఫామ్ కొనసాగిస్తే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఆపడం ఎవరి తరం కానే కాదు.